ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేస్తోంది. ఈ డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది? పిల్లలు తమ భోజనం తామే తెచ్చుకోవాలి, లేకపోతే బడికి రావాల్సిన అవసరం లేదు అని ప్రముఖ పండితుడు గడికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నమస్కారం అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మిడ్ డే మీల్ స్కీమ్ మీద వచ్చిన ఈ వివాదం గురించి. గడికపాటిగారు చెప్పింది ఏమిటంటే, ప్రభుత్వం పిల్లలకు భోజనం పెట్టడం అనవసర ఖర్చు. ఆ డబ్బు ప్రజల పన్నుల నుంచే వస్తుంది. పిల్లలు తమ భోజనం వాళ్లే తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మన దేశంలో ఇంకా చాలా కుటుంబాలు రోజూ పిల్లలకు సరైన ఆహారం పెట్టలేకపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే భోజనం చాలామంది పిల్లలకు ఆధారమవుతోంది. ప్రభుత్వం డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది అంటే పన్నులు, కేంద్ర మరియు రాష్ట్ర ఆదాయం, ఇతర ప్రభుత్వ వనరులు. ఈ డబ్బును ప్రజల ఆరోగ్యం, విద్య, అభివృద్ధి కోసం ఉపయోగించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం పిల్లలపై చేసే ఖర్చు వృధా ఖర్చు కాదు. ఇది పిల్లల ఆరోగ్యంపై పెట్టుబడి. ఇది విద్యాభివృద్ధికి సహాయం. భవిష్యత్తులో మంచి సమాజానికి పునాది. ఇది మంచి సమాజం కోసం చేసే ఖర్చు. పిల్లల మీద పెట్టిన ప్రతి రూపాయి దేశ భవిష్యత్తుపై పెట్టిన పెట్టుబడి. పిల్లలందరికీ తినే స్తోమత ఉంటే ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది? అసలు సమస్య ఎక్కడుంది? ఎవరూ ఆలోచిస్తున్నారా? మన దేశంలో పేదరికం లేకపోతే, వెనుకబడిన పరిస్థితుల్లేకపోతే, అవగాహన లేకపోతే మిడ్ డే మీల్ అవసరమే ఉండదు. కానీ నిజమేమిటి? ఇంకా చాలా కుటుంబాలు రోజూ పిల్లలకు సరైన భోజనం ఇవ్వలేకపోతున్నాయి. ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది అంటే, సమస్య ఉన్న చోటే పరిష్కారం అవసరం. ఆకలి ఉన్న పిల్లలకు ముందుగా భోజనం కావాలి. తర్వాతే చదువు, అభివృద్ధి. ఇంకో విషయం, ఒక పండితుడు కూడా ప్రజలు నేర్చుకుంటే నేర్చుకుంటారు అని చెప్పి ఇంట్లో కూర్చోరు కదా. ఆయన ఎందుకు ఉపన్యాసాలిస్తారు? ఎందుకు ప్రజలకు ధర్మం చెబుతారు? ఎందుకంటే సమాజానికి మార్గదర్శనం అవసరం. అలాగే ప్రభుత్వం కూడా సమాజ సమస్యలకి పరిష్కారం ఇవ్వాలి. అందరికీ అవగాహన ఉంటే, అందరికీ డబ్బు ఉంటే, అందరికీ అవకాశం ఉంటే ప్రభుత్వం అవసరం చాలా తక్కువ అవుతుంది. కాని ఇప్పటి పరిస్థితుల్లో ఇది అవసరం. పేదరికం ఉన్న దేశంలో ప్రభుత్వం ఖర్చు కాదు, బాధ్యత. ఉపన్యాసంలో ఎవరు పని వారు చేయండి అంటుంటారు. పండితులుగా మీ పని మీరు చేయండి. ప్రభుత్వం తన బాధ్యత తాను చేస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.